అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిస్సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ యొక్క విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్రకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా శతానందుల వారు రాముడికి చెప్తున్న సమయంలో విశ్వామిత్రుల వారు కూడా అక్కడే ఉండి, జనక చక్రవర్తి కూడా అక్కడే ఉండి ఈ విషయాలన్నింటినీ కూడా వినటం జరుగుతున్నటువంటి విషయము. ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఎంత కష్టపడి ఈ బ్రహ్మ ఋషి తత్వాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని శతానందుల వారు రాముడికి చెప్తున్నటువంటిది. అంటే రాముడికి చెప్తున్నాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి జనకుడు వింటున్నాడు. తన జీవిత చరిత్రలో ఏమైనా ఈ యొక్క శతానందుల వారు మార్పు చేర్పులు చేసి చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా విషయాన్ని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది గమనించటానికి విశ్వామిత్రుల వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక కథాగమనాన్ని తీసుకుంటే అది నిర్ణీత కాలంలో పూర్తి చేసేయచ్చు. ఇంత సమయం పెట్టుకుని ఆ సమయానికల్లా మనం పూర్తి చేసేయచ్చు. కానీ ఈ యొక్క విశ్వామిత్రుల వారి చరిత్రను తీసుకుని ఇందులో తత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తీసుకుని చెప్తున్నప్పుడు, నేను గురు సాంప్రదాయాన్ని అనుసరించి, ఋషుల సాంప్రదాయాన్ని అనుసరించి ఎంతవరకు కథాగమనంలో నేను కిందకి దిగి చెప్పగలనో అంతవరకు మాత్రమే చెబుతూ, మిగిలినటువంటి దాన్ని గురువుల అనుజ్ఞ లేకుండా అన్నట్టుగా నేను చెప్పటం లేదు. కనుక ఈ విషయాల గురించి మీరు బాగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క రామాయణంలో బాలాకాండ తీసుకుని, ఆ బాలాకాండలో విశ్వామిత్రుల వారు రాముణ్ణి తన యజ్ఞశాలకి ఎంటపెట్టుకుని వెళ్ళిన దగ్గర నుంచి ఆయన బ్రహ్మర్షి అయ్యి తర్వాత జనక మహారాజు తాలూకు యజ్ఞానికి వచ్చేంత వరకు మీరు ఇంకొంచెం సాధన చేస్తే తర్కంలో ఉన్నటువంటి విశేషాలు, తర్క సిద్ధాంతాలు అన్నీ కూడా మీకు గోచరిస్తాయి అనేటువంటి విషయాన్ని మరోరానటువంటి విషయము. కథలుగా ఎంతకాలం విన్నప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయుడు ఎలాగైతే ఒక కథ చెప్పి ఇందులో ఉన్నటువంటి నీతి ఏమిటి అని అడిగినట్లుగానే ఇక్కడ ఉపన్యాసకుడు ఎన్ని కథలు చెప్పినప్పటికీ కూడా ఆ కథల మూలంగా మోక్షం అంటూ ఏమీ కలగదు. దాని మూలంగా కూడా సద్గతులు అనేటువంటిది కలగదు. కథ మాత్రమే వినటం జరుగుతుంది. కథ అంతర్భాగాల్లోకి వచ్చి ఆ అంతర్భాగంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి కొంతవరకు జ్ఞానము అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయము. ఇక్కడ విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్రలో ఇంద్రుడు విశ్వామిత్రుల వారు తపస్సు చేస్తూ ఉంటే, ఉత్తర దిక్కును చేస్తుంటే ఇంద్రుడు రాలేదు. దక్షిణ దిక్కును చేస్తున్నప్పటికీ కూడా ఇంద్రుడు రాలేదు.
పడమట దిక్కున వచ్చి ఈయన ఈ యొక్క ఏదైతే ఈ యొక్క తపస్సుని బ్రహ్మర్షి కావాలని చెప్పని ప్రారంభించారో అక్కడ మాత్రమే ఈయనకి ఈ మేనక అనేటువంటి అప్సరస రావటం జరిగింది. అది ఇంద్రుడు పంపించాడని, విశ్వామిత్రుల తాలూకు తపస్సుని భగ్నపరచమని, ఆమె ఈ యొక్క తటాకం దగ్గరకు వచ్చి పుష్కరుడి దగ్గరకు వచ్చి స్నానం చేస్తూ ఆ ఒక తడి బట్టలతో కనిపించేటప్పటికల్లా ఆవిడ అంగసౌష్ఠవ్యాన్ని చూస్తుంటే విశ్వామిత్రుల వారు ఆమెను తన ఆశ్రమానికి పిలిచారని, ఆమె వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాల కాలము ఆమెతో ఉండి తరువాత ఒకనాడు అయ్యో నా తపస్సంతా కూడా నిష్ఫలమైపోయింది, 10 సంవత్సరంలో ఒక రాత్రిలా గడిచిపోయిందని చెప్పేసి అనుకుని దీనంతటికీ కారణం నేనే కదా, ఒక స్త్రీని చూసి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి ధర్మం కలిగినటువంటి ఒక స్త్రీని చూసి మోహించబడి మోహితుడనయ్యి నా యొక్క తపఫలాన్నంతటినీ కూడా పాడు చేసుకున్నాను అని చెప్పేసి అని అనుకునేటప్పటికీ ఆ అప్సరస అయినటువంటి మేనక ఆ విశ్వామిత్రుల వారికి నమస్కరించి వణికుతూ ఎక్కడ శపిస్తారో అని చెప్పేటువంటి ఈ యొక్క కథాగమనంలో చెప్తున్నటువంటి విషయం. ఆవిడ భయపడుతూ ఉంటే భయపడకు, ఇందులో నాదే తప్పు కానీ నీది కాదు తప్పు, నువ్వేదో పుష్కరంలో స్నానం చేయటానికి వస్తే స్నానం చేసి నీ దారిన వెళ్ళిపోయేదానివి, నేను నా కామవాంఛతో నిన్ను నా ఒక ఆశ్రమానికి రమ్మని చెప్పని ఈ 10 సంవత్సరాలు నా తాలూకు తపస్సుని వాయిదా వేసుకుని నేను నీతో ఉండటం జరిగింది కాబట్టి ఇందులో నీ తప్పేమీ లేదమ్మా, నీవు తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపో దేవలోకానికి అని చెప్పేసి పంపించడం జరిగింది. ఇది కథాగమనంలో జరుగుతున్నటువంటి విషయం. ఇంత మహర్షి అయినటువంటి ఆయన ఇలా మోహంలోకి వస్తారా అనేటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ తెలుసుకునేటప్పుడు ఒక చక్కని పాటని మనం విని ఆ తర్వాత మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఈ చల్లని కాలంలో భారంగా అసటుగా ఉండే స్వెటర్లు వేసుకుని వేడి పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఏకాదశి నాడు చాలా మంది గోకర్ణ ఇలాగా రారా రాజీవలోచన అని చెప్పేసని ఆ వాసుదేవ ఈయన పాడినట్లుగా ఇక్కడ బాహ్యమైనటువంటి ఇంద్రియముల్లో బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నంత కాలము ఈ యొక్క తత్వము అనేటువంటిది అర్థం కాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము. ఏదైనా భగవత్ తత్వ పరిజ్ఞానాన్ని పొందాలి అని చెప్పేసేటువంటిది అనుకున్నప్పుడు, జ్ఞానాన్ని పొందాలనుకున్నప్పుడు రెండు పడవల మీద కాలు వేసినట్లుగా ఇటు బాహ్య ప్రపంచంతోనూ అటు అంతఃప్రపంచంతోనూ మన సంబంధ బాంధవ్యాలను పెట్టుకుంటే ఈ విశ్వామిత్రుల వారు త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపిస్తే, దేవతల దగ్గర పంపిస్తే ఆ ఇంద్రుడు తోసేస్తే తలకిందులుగా కిందకి ఎలా పడ్డారో అలాగే పడతారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క ముని చరిత్రలో, ఈ విశ్వామిత్రుల వారి చరిత్రలో మనకి చెప్తున్నటువంటి విషయము. ఉంటామా బాహ్యంలో ఉండాలి, లేదా అంతర్గతం కావాలి. ఈ రెండింటికి మధ్యన ఉన్నవాడికి త్రిశంక స్వర్గమే వస్తుంది అనేటువంటి భావాన్ని చెప్పటానికే ఈ యొక్క విశ్వామిత్రుల వారి కథాగమనాన్ని చాలా చక్కగా చెప్పడం జరుగుతోంది. అంతర్ముఖం ఎలా అవుతాము? బహిర్ముఖంలో ఈ యొక్క కర్మచక్షువులతో వస్తువులన్నింటినీ చూస్తూ ఆ వస్తువుల మీద మమకార మోహాలన్నింటినీ కూడా పెంచుకుంటూ వాటి యందు రక్తి కలిగి ఉండి మీదకి నలుగురు చూసేటట్లుగా ఒక పట్టుపంచ కట్టుకుని విభూది పెద్దికట్లు అన్నట్టుగాను ఇంత బొట్లు పెట్టేసుకుని కూర్చుని గట్టిగా నలుగురికి వినిపించేటట్లుగా సంధ్యావందనం చేస్తున్నాను, లేకపోతే ఒక జపం చేస్తున్నాను అని చెప్పేసని ఒక మాల తిప్పుకుంటూ కూర్చుంటే దాని మూలంగా వచ్చేటువంటి ప్రయోజనము ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ హరిశ్చంద్ర అంటే ఈ యొక్క ఏదైతే ఉందో విశ్వామిత్రుల తాలూకు కథాగమనంలో మనకి తెలియపరుస్తున్నటువంటి విషయము. దీని గురించే ఇంద్రుడు అనేటువంటి వాడికి ఇంకేం పని పాట లేదా? ఇంద్రుడి ప్రతివాడు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటే మేనకని పంపిస్తాడు, రబ్బని పంపిస్తాడు, ఊరోసిని పంపిస్తాడు, తిలోత్తముని పంపిస్తాడు అని అంటే ఇది తత్వ పరిజ్ఞానానికి వచ్చినప్పుడు ఇంద్రుడు అనేటువంటి వాడు మనస్సే అవుతుంది. ఈ మనస్సు ఎప్పుడైతే ఆకర్షణకు లోనవుతుందో ఈ యొక్క ఇంద్రియములు అంతర్గతంగా రావటానికి అవి అంత తేలికగా అవి లొంగవు. ఒక ఎద్దును తీసుకున్నా అది ఏం చేస్తుందంటే ఆ కాడి కిందకి రావాలి అని అనేటప్పటికీ దాన్ని ఎంతో కష్టపడితే కానీ ఆ రైతు ఆ కాడి కిందకి వచ్చి ఆ బండిని నడపటానికి అది ప్రయత్నించదు. లేకపోతే విచ్చలవిడిగా అది అలా తిరిగేస్తూ ఉంటుంది, కల్పించినటువంటి గడ్డి మేట్లన్నింటినీ మేసేస్తూ ఉంటుంది. పొలాల్లోకి వెళ్ళి పచ్చగడ్డిని తీసుకుని పచ్చగడ్డి కూడా తీసుకుని ఆహారంగా తినేస్తూ ఉంటుంది. ఎందుకు ఇది చెప్పావంటే పశువులకి లేనటువంటి పరిజ్ఞానము విశ్వోత్పత్తి జరిగినప్పటి నుంచి కూడా, ఈ సృష్టి జరిగినప్పటి నుంచి కూడా మానవుడు అనేటువంటి వాడు ఒక జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు. సృష్టి అంతా కూడా ఎలా జరిగింది, ఈ సృష్టిలో నేను ఎలా వచ్చాను, జంతువులు ఎలాగొచ్చాయి, ఈ జీవరాశులు ఎలాగొచ్చాయి అనేటువంటి విషయాన్ని
చాలా నిశితంగా ఆలోచించి దాని గురించి తెలుసుకోవటం జరిగింది. మన దురదృష్టవశాత్తు విదేశీ దండయాత్రలు, ఏవేవో కొత్త మతాలు వచ్చి ఈ విదేశీ దండయాత్రల మూలంగా మన తాలూకు గ్రంథాలన్నింటినీ కూడా కాల్చేసి తాగడ్డకోతి వనవల్లా చేర్చిందని వాళ్ళకి ఎలాగూ జ్ఞానం లేదు. మన ఋషులు రాసినటువంటి సద్గ్రంథాలని కూడా వాళ్ళు తగలబెట్టి మన్ని కూడా వాళ్ళు పశువుల్లాగా తయారు చేశారు ఈనాటి కాలంలో. కానీ ఆనాటి కాలంలో ఈ యొక్క పరిజ్ఞానం అంతటినీ కూడా పరిమళింప చేస్తున్నటువంటి సమయంలో విశ్వామిత్రుల వారు అంతర్గతంగా తమ తాలూకు ఇంద్రియాలను లోపలికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ మొదట ఉత్తర దిక్కుగా కూర్చుని శివుడి గురించి ప్రార్థన చేసి, ఈయన క్షత్రియుడవటం మూలంగా క్షేత్రధర్మంగా ఈయన ధనుర్విద్య అనేటువంటి దాన్ని నేర్చుకుని వశిష్ఠుల వారి మీదకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. దక్షిణ దిక్కుగా వచ్చి ఈయన మళ్ళీ తపస్సు ప్రారంభించితే అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నువ్వు రాజఋషి అయ్యావు అని చెప్పినప్పుడు, అయ్యో నేను ఇంకా రాజఋషిగానే ఉన్నానా అని అనుకుని మళ్ళీ ఇంద్రియాలను లోపలికి అంతర్ముఖంగా తీసుకెళ్దాము అనుకుంటున్నటువంటి సమయంలో ఈ త్రిశంకుల వారు రావటము, ఈ యొక్క సురసేపుడు రావటము, వీళ్ళతో ఆ యొక్క బాహ్యేంద్రియాలని అంతరేంద్రియములుగా మార్చటానికి ఈయనకి కుదరక ఈయన శక్తంతటిని కూడా వాళ్ళ గురించి దారపోయటం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పడమర దిక్కుగా వచ్చి పడమర దిక్కున మళ్ళీ తపస్సు ప్రారంభించి, ఆయన తపస్సు ప్రారంభించి ఎంతకాలం చేశారు అనేటువంటి దానికన్నా ఆ తపస్సులో కొంత భాగం నష్టపోయారు అనేటువంటి దానికి ఈ మేనక అనేటువంటిది ఇంద్రుడి చేత పంపబడింది అని చెప్పేసేటువంటి కథాగమనంలో చెప్పబడుతుంది. కానీ ఈ బాహ్యేంద్రియములైనటువంటి ఇంద్రియములు తన శరీర సౌష్ఠవ్యాన్ని, తన శరీర అమరికలను చూసుకొని దానికి మోహపడి నేనింత దృఢంగా ఉన్నాను, ఇంత తేజస్సుతో ఉన్నాను అనేటువంటి దానికి లోనైపోయి ఇంద్రియాలు తపస్సు అనేటువంటిది భగ్నపడటం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత శరీర ధర్మాన్ని అనుసరించటం మూలంగా కదా ఇది జరిగింది అని అనుకుని విశ్వామిత్రుల వారు మేనకని శపించలేదు అన్నటువంటిది. ఎందుకంటే తన శరీరాన్ని తనే శపించుకోవాలి, తన పొరపాటు తనదే. తన శరీరాన్ని చూసుకుని ఓహో ఇంత అందంగా ఉందా నా శరీరము, నా కళ్ళు ఇంత అందంగా ఉన్నాయా, నా ఒక ముఖం ఇంత బాగుందా అని అతను ఎప్పుడైతే ప్రలోభపడ్డాడో ఆ ప్రలోభాన్ని అతనని చెప్పకుండా వాల్మీకి మహర్షి మేనక అనేటువంటి ఒక అప్సరస ద్వారా ఆయన ఇంద్రియములు బాహ్యములో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పటం జరిగింది. ఈ ఇంద్రియాలని అంతర్గతం చేయాలి అనేటువంటి దానికి వస్తే ఎలా చేస్తాము అనేటువంటిది ఏంటంటే, బాహ్య వస్తువులను చూస్తున్నంతసేపు కూడా వాటిని వదిలిపెట్టడం అనేటువంటిది ఇది చాలా కష్టమైనటువంటి పని. ఈ ఇంద్రియాలు అంత తేలికగా ఈ బాహ్యమైనటువంటి వాటిని చూస్తూ ఉంటే వాటిని వదిలేసి అంతర్ముఖంలోకి రావటం అనేటువంటిది కష్టమైనటువంటిది. ఈ యొక్క బాహ్య వస్తువుల్ని వదిలేసి అంతర్ముఖంలోకి ఎప్పుడైతే జీవుడు ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించినప్పుడు
ఆ ఒక హృద్గృహలో అనేటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వెళుతున్నటువంటి పరిస్థితిని బట్టి అతను ఆ యొక్క ఆత్మ తేజస్సు వెలుగుని చూడటం తటస్థిస్తుంది. ఆ బాహ్య వస్తువుల నుండి వైదొలగగా అతనికి అంతర్ముఖం అవుతూ ఉన్న కొలది ఆ ఒక ఆత్మకి చేరువలోకి వెళ్ళటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇతను గ్రహించటం జరుగుతుంది. అలా కాకుండా బాహ్యంలో నుంచి ఈ బాహ్య వస్తువులను బాధితంగా ఇతను చూస్తున్నసేపు జగత్తు ఒకటి ఉందనేటువంటి విషయం ఇతను ఎప్పుడు కూడా గ్రహిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే జగత్ మిథ్య అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ జగత్తు ఒకటి లేదు, ఇది అంతా కూడా కల్పితమే, మాయే, ఇది నేను చూస్తున్నటువంటి ఈ యొక్క ఇంద్రియాలతో చూస్తున్నటువంటి బాహ్య ప్రపంచం అనేటువంటి ఈ జగత్తంతా కూడా మిథ్య, దీన్నే మాయా అని చెప్పేసి అంటారు. ఇది ప్రకృతిలో ఒక భాగము. ఎప్పుడైతే ఈ మాయని జయించి ఇదంతా కూడా అశాశ్వతము అనేటువంటి పరిస్థితికి వస్తాడో తన ఇంద్రియముల ద్వారా తన లోపలికి జీవుడు వెళ్ళినప్పుడు హృద్గృహలో ఉన్నటువంటి ఆ చీకట్లను చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అనేటువంటి తేజస్సు ఆత్మని దర్శింపచేస్తుంది. అలా ఆత్మని దర్శింపచేయనంతసేపు కూడా విశ్వామిత్రుల వారి దగ్గరికి ఇంద్రుడు మేనకని పంపిస్తాడు, రంభని పంపిస్తాడు, తిలోత్తమని పంపిస్తాడు, ఊర్వశిని పంపిస్తాడు. ఇలా చెప్పకపోతే కథ ముందుకు సాగదు. ఒక మనిషి తాలూకు ఒక దేహంలో ఉన్నటువంటి జీవుడు అంతర్ముఖంలోకి వెళితే ఏమవుతుంది అనేటువంటి ఇంత రా సబ్జెక్టుని చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఏంటి ఇలాంటివి చెబితే ఎవరు వింటాము అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అందంగా అన్నంలో కూర, పప్పు, చారు ఎలాగైతే వేసుకుని మనం భోజనాన్ని ఆహారాన్ని తీసుకుంటున్నామో అదే మాదిరిగా మనస్సు అనేటువంటి దాన్ని ఇంద్రుడిగా చెప్పి చిత్తాన్ని ఉపేంద్రుడిగా చెప్పి ఈ యొక్క ధ్యాన ప్రక్రియ చేస్తున్నప్పుడు తపస్సు చేస్తున్నప్పుడు ఈ తపస్సులో అంతరాయానికి మేనక వచ్చింది. మేనకను చూడగానే విశ్వామిత్రుల వారు మోహించి ఆవిడతో 10 సంవత్సరములు ఉన్నాడు అంటే ఓహోహో విశ్వామిత్రుల వారు ఇంతటి కబుర్లు చెప్పి తపస్సు చేస్తూ 10 సంవత్సరాలు ఆయన వృధా చేసుకున్నారు అని చెప్పేసి అది ఒక కథలాగా వింటాము. అది జీవుడి గురించి మనకే చెప్తున్నటువంటి కథ. వాల్మీకి మహర్షి అనేటువంటి విషయం మనం గ్రహించలేము. అందుకే విశ్వామిత్రుల వారు మేనకని శపించకుండా తప్పు నాదే అని చెప్పేసి పంపించడం జరిగింది. ఆమెకి ఏ విధమైనటువంటి గర్భము రాలేదు, ఎటువంటి పిల్లల్ని కూడా రామాయణ కాలంలో మేనక కనలేదు. ఈ విషయాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా చక్కగా రాయటం జరిగింది. అంటే బాహ్యేంద్రియాలని తన అంతర్గతం చేయటానికి ప్రయత్నిస్తూ ప్రయత్నం లోపల్లో తన దేహ సౌష్ఠవ్యాన్ని తనే చూసుకున్నాడు విశ్వామిత్రుల వారు అని మనకి చెప్పటానికి మేనక అనేటువంటి ఆమెను తీసుకొచ్చి ఆ యొక్క తపోభంగం జరిగిందని తెలుసుకోగానే మేనక తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయింది అని అంటే ఇంద్రుడిని చేరుకుంది అనేటువంటిది ఏంటంటే మళ్ళీ మనసు దగ్గరికి వెళ్ళిపోయి ఈ యొక్క అంతర్గృహకి సంబంధించినటువంటి అంతర్యామి అనేటువంటి దీంట్లో ఈ యొక్క విషయము నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుల వారు ఇక్కడి నుంచి బయలుదేరి పడమర దిక్కు నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుకు వచ్చి
ఉత్తర దిక్కులో కూడా కూర్చుని మళ్ళీ తపస్సు ప్రారంభిస్తే ఆ తపస్సు చూసినటువంటి ఇంద్రుడు మళ్ళీ ఈయన ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నాడు, ఆహారాలను తీసుకోవట్లేదు, గాలితో మాత్రమే ఆహారం కింద దేహాన్ని నుంచోబెడుతున్నాడు, ఇంద్రియాలన్నింటినీ కూడా అంతర్లీనం చేయటానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకొని మళ్ళీ రంభని పంపించాడు అని అన్నారు. అంటే ఆ కనులు ఇలా అడమోర్పుగా ఉన్నటువంటి ఇలా కళ్ళు కొంచెం మీదకి అరమోర్పులో లేపేటప్పటికల్లా దేహ సౌష్ఠవ్యమే మళ్ళీ విశ్వామిత్రుల వారికి గోచరించడం జరిగింది. జరగగానే అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అయింది. కిందటిసారి ఇలా చేసే 10 సంవత్సరాల కాలము నా ఒక తపస్సుని పాడు చేసుకున్నాను కనుక అలా జరగటానికి వీల్లేదు అని చెప్పేసాను అనుకుని ఈ వచ్చినటువంటి రంభని చూసి దుర్మార్గురాల, ఇంద్రుడి పంపిస్తే నీ వచ్చిన తపస్సుని తపోభంగం చేస్తున్నావా, కనుక నీవు రాయవైపో అని చెప్పేసని ఒక్క విశ్వామిత్రుల వారు ఆ రంభని శపించటం జరిగింది. రంభ విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడిపోయి, ప్రభు ఇది నా తప్పు కాదు, ఇంద్రుడు నేను వెళ్ళను, నువ్వు కోపదారివి, నువ్వు శపిస్తావని చెప్పేసి నేను ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా ఇది నా శాసనము, ఇది నా ఆర్డర్స్ అని చెప్పేసి ఆయన నన్ను ఇక్కడికి పంపించటం జరిగింది. మీరు నన్నేమో శపించి రాయిగా అయిపోమని చెప్పేసి అని అన్నారు. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వసంత ఋతువు వచ్చి ఈ యొక్క చెట్టు మీద కోయిల రూపంలోనేమో ఇంద్రుడు ఉంటానన్నాడు, మన్మధుడేమో ఇంద్రుడితో పాటు వస్తాను అని చెప్పాడు. ఈ కథాగమనంలో ఉన్నటువంటి విషయాన్ని రంభ చెప్తున్నప్పుడు విశ్వామిత్రుల వారికి తత్వ పరిజ్ఞానం జరుగుతోంది. ఎప్పుడైతే ఇంద్రుడు రంభని వెళ్ళమని చెప్పేసరి తను మారువేషంలో కోయిల రూపంలో వచ్చి ఆ కోయిలలాగా స్వరాన్ని వినిపిస్తున్నాడో, ఆ ధ్వనిని వినిపిస్తున్నాడో, ఈ యొక్క ధ్వనిని కాదని శబ్దం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ ధ్వనిని తన నుంచి వేరు చేసి తను చెప్తున్నటువంటి తపస్సుకి సంబంధించినటువంటి ధ్వనిని వేరు చేసి ఈ శబ్దము అనేటువంటిది దానికి అంతరాయాన్ని కలిగించింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం విశ్వామిత్రుల వారికి జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన్మధుడిని పార్వతీని వివాహం చేసుకోవటానికి ఆ యొక్క శివుడు సంకల్పించుకున్నప్పుడు ఈ మన్మధుడు ఆయన మీదకి బాణాలు వేశారని చెప్పేసరి, శివుడి తాలూకు తపస్సుని భంగపరిచాడని చెప్పేసరి మన్మధుడిని దహనం చేసేశారు అని అంటే, మరి ఇప్పుడు ఇంద్రుడితో పాటు మన్మధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కనుక ఇలాంటి కథలని ఆలోచించేటప్పుడు, ఇలాంటి కథలని వినేటప్పుడు జ్ఞానముతో వినాలి. జ్ఞానం లేకుండా పశువులాగా అజ్ఞానాంధకారంలో అవిద్యలో ఉంటే ఇంద్రుడితో పాటు మన్మధుడు వచ్చాడు, ఇంద్రుడేమో కోయిల్లాగా కూశాడు, రంభేమో ఈయన ఎదురుకుండా వచ్చింది. విశ్వామిత్రుల వారి కోపం వచ్చి రంభని శపించేశాడు. ఆ శపించేటప్పటికల్లా ఈవిడ రాయి అయిపోయింది. ఈవిడ తిరిగి వశిష్ఠుల వారి కాళ్ళ మీద, విశ్వామిత్రుల వారి కాళ్ళ మీద పడి ప్రార్థించగా నీకు వశిష్ఠుల వారు వచ్చి నీకు శాప విమోచనాన్ని కలిగిస్తారు అని చెప్పేసని విశ్వామిత్రుల వారు రంభకి చెప్పటం జరిగింది. ఇది చూసినటువంటి ఇంద్రుడు చెట్టు మీద ఉన్నటువంటి కోయిల రూపంలో ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా హఠాత్ పరిణామంతో పలాయనం చిత్తగించాడు, పారిపోవటం ప్రారంభించాడు, ఎగిరిపోయాడు.
అంటే రంభని శపించేటప్పటికల్లా ఈ రంభ చెప్పింది, ఇంద్రుడు చెట్టు మీద కోయిలుగా ఉండి కూస్తున్నాడు అంటే శబ్దాన్ని కలిగిస్తున్నాడు, నీవు చేసేటువంటి తపస్సుకి ఆ ధ్వనికి అంతరాయాన్ని కలిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని రంభ చెప్పేటప్పటికల్లా నేను వెళ్ళను ఇంద్రుడికి అని చెప్పేసి అంటే వెళ్ళు మేమిద్దరం కూడా వస్తున్నాము అని చెప్పేసి ఇంద్రుడేమో కోయిల రూపంలో వచ్చాడు, మన్మధుడేమో నాతో పాటు రావటం తటస్థించింది అని చెప్పేసి చెప్పటం జరిగింది. కనుక ఇలాంటి పరిస్థితిలో అందుకని చెప్పేసి ఈ యొక్క రంభ చెప్పిన మాటలు విన్నటువంటి విశ్వామిత్రుల వారు అప్పుడు ఆయనకు అర్థమైంది. మొదటిసారి మేనక వచ్చి తన తపస్సులో కొంత భాగాన్ని నష్టం వాటిల్లా చేసింది. మళ్ళీ తిరిగి నేను తపస్సు చేసి మళ్ళీ బ్రహ్మ ఋషిని అవుదాము అనుకునే సమయానికల్లా నాకు ఈ యొక్క రంభ వచ్చి ఈ రంభ నా తపస్సుని భగ్నపరచడమే కాకుండా శాపగ్రస్తురాలయ్యి నా తపోశక్తినంతటినీ కూడా పాడు చేయటం జరిగింది. ఇదే సమయంలో ఇంద్రుడు ఆ యొక్క కోయిల రూపంలో ఉన్నటువంటి వాడు ఎగిరిపోయాడు. ఇదే సమయంలో ఈ మన్మథుడు కూడా ఆ ఇంద్రుడితో పాటు పారిపోవటం జరిగింది. కనుక ఇటువంటి కారణానికి కారణం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే తనకున్నటువంటి పరిజ్ఞానంలో తన తాలూకు తపస్సుని పాడు చేసుకున్నాను అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు తెలుసుకోవటం జరిగింది. అంటే మోహము అనేటువంటిది ఎంత వినాశనం సృష్టిస్తుంది అని చెప్పేసాను. అందుకే ఈ అయ్యప్ప దీక్షలో ఏం చెప్తామంటే మోహ వినాశకనే శరణమయ్యప్ప అని చెప్పేసి చెప్తాం. ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో ప్రకృతి రూపమైనటువంటి ఈ స్త్రీలను చూసినప్పుడు, ఈ ఆడవారిని చూసినప్పుడు మోహం జనించకుండా ఆ మోహంలో ఈ యొక్క దీక్ష భగ్నపడకుండా మోహ వినాశకనే శరణమయ్యప్ప అని చెప్పేసి మేము కన్యస్వాములుగా ఉండేటప్పుడు చెప్పేవాళ్ళము. కానీ ఈనాడు ఏమైందంటే దీక్ష తీసుకున్న మరు నిమిషంలోనే కారులో అయితే పక్క సీట్లోనే వాళ్ళ భార్యను కూర్చోబెట్టుకొని కారు డ్రైవింగ్ చేస్తే ఏమైందండి, మేమేమైనా ఆవిడ వచ్చి నా ఒళ్ళో కూర్చుందా, నేను వెళ్ళేమైనా ఆవిడ పక్కన కూర్చున్నానా, కారులో కాబట్టి పక్క సీట్లు ఉన్నాయి అని నేను అంటారు. లేకపోతే స్కూటర్ అయినా అదే చెప్తున్నారు అన్నట్టు. దాని మూలంగా మోహము కలిగితే దీక్ష భగ్నం అవుతుంది అనేటువంటిది విశ్వామిత్రుడు లాంటి వాడికే భగ్నమైనప్పుడు మామూలు వాళ్ళకి అది ఎంత అనేటువంటి విషయాన్ని ఆలోచించడం మానేసి ఈ గురువులకి చాదస్తం ఎక్కువైపోయింది అని చెప్పేటువంటి విషయంలో వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ తాలూకు ఇది ఎలాగున్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. కనుక తపస్సే కానీ ఒక యజ్ఞమే కానీ ఒక ఇదే కానీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క ఇంద్రియాలని ఎట్టి పరిస్థితిలో కూడా బాహ్యంగా ఉండేటట్టుగా కాకుండా ఈ యొక్క దీక్షాకాలంలో అంతర్ముఖం చేసుకుని ఆ అంతర్ముఖంలో అంతయు నీవే సర్వేశ్వర అని చెప్పేసి అన్నట్టుగా అంతర్ముఖంగా రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క తపస్సు కానీ దీక్షలు కానీ వ్రతాలు కానీ ఫలిస్తాయి తప్పితే అంతవరకు ఫలించవు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినది. ఈ యొక్క విషయాలన్నింటినీ తెలుసుకుంటూ మనం రేపు మళ్ళీ మిగిలినటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ తత్వ పరిజ్ఞానంతో పాటు కథ గురించి కాదు, కథ 1 గంటలో ఈ యొక్క విశ్వామిత్రుడి తాలూకు కథని చెప్పేయచ్చు, 10 నిమిషాల్లో చెప్పచ్చు.
కానీ ఎందుకునంటే ఇందులో ఎన్నో విషయాలు దాగున్నాయి. ఈ కథాగమనంలో ఉన్నటువంటి విషయాలను మనం గ్రహించాలి కాబట్టి అందుకు మనం ఈ యొక్క కథని తెలుసుకుంటూ, కథలో ఉన్నటువంటి అంతర్విషయాలను తెలుసుకుంటూ, మనం ఆ వాల్మీకి మహర్షి తాలూకు హృదయాన్ని కూడా మనం తెలుసుకుంటూ పఠనం చేస్తూ ఈ కథాగమనాన్ని మా గురువుగారైనటువంటి కృష్ణస్వామి గారి అనుగ్రహంతో నాకు నేను మననం చేసుకుంటూ మీకు కూడా ఈ యొక్క కథని వినిపిస్తూ ఇందులో ఉన్నటువంటి అంతర్భాగాలని కొంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇది అన్నీ నేను విడమర్చి చెప్తున్నానని అసత్యాన్ని మాట్లాడకూడదు కాబట్టి సత్యప్రవచనంగా చెప్పాల్సి వస్తే పూర్తిగా విడమర్చి మాత్రం ఏమీ చెప్పట్లేదు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.